నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు గత పాలకుల హయాంలో సాంకేతికతను ఉపయోగించకపోవడం వల్ల పేదలు మధ్యతరగతి ప్రజలు నష్టపోయారన్న ప్రధాని ప్రస్తుతం డ్రోన్ల సాంకేతికతతో దేశంలో కొత్త శకం మొదలైందని మోదీ వ్యాఖ్య ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు టీఆర్ఎస్ పార్టీలో గుణాత్మక మార్పు గురించి ఆలోచించాలని హితవు విజయవంతంగా ముగిసిన మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన 10 రోజుల పర్యటనలో రాష్ట్రానికి సమకూరిన 4,200 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లంలో బోధన సాగుతోందన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని వెల్లడి హైదరాబాద్ కు చేరుకున్న బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఘనంగా స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడాభిమానులు ఇక వార్తలను వివరాలను చూద్దాం. మహారాష్ట్ర భూమి పవిత్రమైందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. దేశానికి సానుకూల మరియు ఆధ్యాత్మిక ఆలోచనలను అందించిన సాధువుల భూమి అని రాష్ట్రపతి తెలిపారు. పూణేలోని లక్ష్మీబాయి దగ్దుషేత్ హలవర్ధత్ దత్తామందిర్ ట్రస్ట్ 125వ జయంతి వేడుకలకు ఆయన హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ గణపతి దత్తాత్రేయ పూజల ద్వారా దేశ సేవలో దగ్దుషేత్ దంపతులు కీలక పాత్ర పోషించారని అన్నారు. ట్రస్ట్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సామాజిక సేవల ద్వారానే మన సామాజిక ఐక్యత ఏర్పడుతుందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. దేశంలోని సామాజిక రాజకీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పూణే మహారాష్ట్రలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. पक्षी एवं अन्य जीव थे। उनके इस अनुभव से यह रेखांकित होता है कि शिक्षा और अभ्यास सभी स्रोतों से आते हैं और आत्म प्रयास सीखने का एक महत्वपूर्ण साधन है। अतः ये हमारा प्रयास होना चाहिए कि हम प्रकृति के निकट रहें और अपना जीवन प्राकृतिक नियमों के अनुरूप व्यतीत करें. ప్రపంచంలోనే డ్రోన్ టెక్నాలజీకి హబ్ గా భారత్ అత్యంత వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశ అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022ను ఢిల్లీలో ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రంతో సామాన్య పౌరులకు సంక్షేమం అందించేందుకు ప్రభుత్వం సాంకేతికతను వారధిగా ఉపయోగించుకుందన్నారు. డ్రోన్ పరిశ్రమలో క్వాంటమ్ జంప్ దేశంలో ఉపాధి అవకాశాలను అభివృద్ది చేసే అవకాశాలను చూపుతుందన్నారు. డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి దేశంలో కనిపిస్తున్న ఉత్సాహం అద్భుతమని పేర్కొన్నారు. కనీస ప్రభుత్వం గరిష్ట పాలనా మార్గాన్ని అనుసరించడం ద్వారా సులభంగా జీవించడం, సులభంగా వ్యాపారం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. డ్రోన్లు ఒక స్మార్ట్ టూల్ అని ఇది త్వరలో ప్రతి పౌరుడి జీవితంలో భాగమవుతుందని అన్నారు. వ్యవసాయం నుంచి రక్షణ, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ వరకు దేశంలోని వివిధ రంగాలలో నాణ్యత, కంటెంట్ను మెరుగుపరచడంలో డ్రోన్లు సహాయపడతాయని ప్రధానమంత్రి అన్నారు. రైతుల జీవితాలు బాగుపడటంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని, ఇందుకు స్వామిత్వ యోజన గొప్ప ఉదాహరణ అని అన్నారు. ఈ పథకం కింద దేశంలోని గ్రామాల్లోని ప్రతి ఆస్తిని తొలిసారిగా డిజిటల్ మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఇది మానవ జోక్యాన్ని తగ్గించి పారదర్శకతను పెంచిందన్నారు. ఇప్పటి వరకు 65,000 ఆస్తి కార్డులు జారీ చేసినట్టు నరేంద్ర మోదీ తెలిపారు. बड़े सेक्टर की संभावनाएं दिखाती है। आज भारत स्टार्टअप पावर के दम पर दुनिया में ड्रोन टेक्नोलॉजी का सबसे बड़ा एक्सपर्ट बनने की ओर तेज गति से आगे बढ़ रहा है। ये उत्सव सिर्फ एक टेक्नोलॉजी का नहीं बल्कि नए भारत की नए गवर्नेंस का, नए प्रयोगों के प्रति अभूतपूर्व पॉजिटिविटी का भी उत्सव है कि हम इसी गति से आगे बढ़कर अंत्योदय के लक्ष्य को प्राप्त कर सकते हैं। बीते 7-8 वर्षों का अनुभव मेरा विश्वास और मजबूत करता है। मेरा भरोसा बढ़ता जा रहा है। जनधन, आधार और मोबाइल की त्रिशक्ति जैम, इस ट्रिनिटी की वजह से आज हम देश भर में पूरी पारदर्शिता के साथ गरीब को उसके हक की चीजें
जैसे राशन जैसी बातें हम पहुंचा पा रहे हैं। इस महामारी के दौरान भी हमने 80 करोड़ गरीबों को मुफ्त राशन सुनिश्चित किया है। ये हमारे टेक्नोलॉजी सॉल्यूशन की करेक्टली डिजाइन करने, एफिशिएंटली डेवलप करने और प्रॉपरली इंप्लीमेंट करने की शक्ति है कि आज भारत दुनिया का सबसे बड़ा वैक्सीनेशन अभियान सफलता से चला रहा है। తెలంగాణలో తప్పకుండా మార్పు వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, వారు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకున్న వారినే గెలిపించారని, 100 కోట్లు ఖర్చు చేసినా సరే ప్రజలు అనుకున్న వారికే ఓట్లు వేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని, బీజేపీపై టీఆర్ఎస్ ఎంత విషం చిమ్మినా ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరన్నారు. ఎస్సీ సమాజానికి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం వారిని సీఎం చేస్తారా అంటూ ప్రశ్నించారు. సిద్ధాంతపరంగా కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, ప్రధానంగా కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తున్నామన్నారు. కుటుంబ పార్టీలు పూర్తిగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఎంత, రాష్ట్రం ఎంత ఇచ్చిందో సీఎం కేసీఆర్ చర్చకు సిద్దమా అంటూ కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బెంగళూరుకు వెళ్లి దేశ మాజీ ప్రధాని దేవేగౌడను కలిసి 2 నెలల్లో సంచలనం సృష్టిస్తామని వ్యాఖ్యలు చేశారని, ఇలా గతంలో కూడా చేశారని ఆయన ఎద్దేవా చేశారు. మన ముఖ్యమంత్రి నెలకు 18 గంటలు పనిచేస్తారు. ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉంటారో, ఎన్ని రోజులు ప్రగతి భవన్ లో ఉంటారో ఆ భగవంతుని కూడా తెలియదు. ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు కూడా వారు ప్రజలను కలవరు. మరి అటువంటి పార్టీ మీది పూర్తిగా తెలంగాణ భవిష్యత్తు ప్రగతి భవన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిచెన్ లో డైనింగ్ టేబుల్ మీద కేసీఆర్ కుటుంబం నిర్ణయిస్తుంది. తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ కుటుంబం తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. మీరు దేశాన్ని ఉద్ధరిస్తారా? మీ కుటుంబ పాలన గత 8 సంవత్సరాలుగా తెలంగాణలో వెలగబెట్టింది సరిపోదా? దోచుకున్నది సరిపోదా? ఈరోజు దేశంలో గుణాత్మకమైనటువంటి మార్ప, మీలో గుణాత్మకమైనటువంటి మార్పు రాకుండా, మీ వ్యవహారంలో మార్పు రాకుండా దేశంలో ఏ రకంగా మార్పు వస్తుంది? రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. యూకే దావోస్లో 10 రోజుల పాటు పర్యటించిన కేటీఆర్ రాష్ట్రానికి కోట్ల విలువ చేసే పెట్టుబడులను తీసుకొచ్చారు. యూకే దావోస్ పర్యటనలో భాగంగా 45 వాణిజ్య, 4 రౌండ్ టేబుల్, 4 ప్యానెల్ సమావేశాల్లో పాల్గొన్నట్టు కేటీఆర్ ప్రకటించారు. 4,200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. యూకే దావోస్ పర్యటన విజయవంతమయ్యేందుకు కృషి చేసిన తన బృందానికి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు కేటీఆర్ లండన్లో పర్యటించారు. లండన్లో భారత హైకమిషన్ సమావేశంతో పాటు ప్రవాస భారతీయులు, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 7,300 కోట్ల రూపాయలతో పాఠశాలలు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, బషీర్బాగ్, అలియా, మహబూబాబాద్ పాఠశాలలో జరుగుతున్న పనులను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. పాఠశాలలను అభివృద్ధి చేస్తూ అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56% పెరిగాయని, కాన్పుల శాతం మరింత పెరగాలని, అందుకు ఆశా వర్కర్లు బాధ్యత తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్లో 17 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం దళిత బంధు లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ దవాఖానా మొత్తం కాన్పుల కోసమేనని,
చిన్నారుల కోసం మంచి వైద్యం అందుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాస్పిటల్ నిర్మాణం కోసం ఎంతో చొరవ చూపారని ఆయన తెలిపారు. అక్క గారికి, పద్మక్క గారికి, ఈడా పరిషత్ చైర్మన్ గారికి, దాసోళ్ళ పద్మయ్య, రాములు, లక్ష్మి, మల్లయ్య, లలిత, శివాయపల్లి పౌల్ట్రీ ఫామ్, రత్నం, మనము ఇంత మంచి ఆసుపత్రి ఇవాళ మెదక్లో కట్టుకున్నాం. 100 పడకల ఆసుపత్రి అంటే ఇది జనరల్ ఎక్కడైనా మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కడితే 50 పడకలే కడతాం. కానీ మీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషి వల్ల వారు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఇంత మంచి ఆసుపత్రి మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి దీన్ని మనం సద్వినియోగం చేయాలి. అంటే ఇక్కడ ఈ 100 పడకలు కేవలం డెలివరీల కోసమే, పుట్టిన బిడ్డల కోసమే ఇంత పెద్ద ప్రత్యేకమైన ఆసుపత్రి ఇవాళ మెదక్లో వచ్చింది. మరి బిడ్డల కాన్పు కోసం ఇంత పెద్ద ఆసుపత్రి, దీనికి ప్రత్యేకమైన డాక్టర్లు, గైనకాలజిస్టులు కానీ, పిల్లల డాక్టర్లు కానీ, మత్తు డాక్టర్లు కానీ, ఇక్కడ ప్రత్యేకంగా మిడ్వైఫరీ కోర్స్ చదివినటువంటి నర్సరీస్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఐసీయూలో చిన్న పుట్టిన పిల్లలను అప్పుడే వైద్యం అందించే విధంగా అక్కడుండే ఏఎన్ఎంలకు, స్టాఫ్ నర్సులు కూడా హైదరాబాద్ పంపించి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వారిని ఎన్ఐసీయూలో, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్లో, ఐసీయూలో కూడా పెడతాం. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నా అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతం పెరగాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య భారత్ నేషనల్ హెల్త్ మిషన్ మెదక్ జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులు ఈ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. గత నెల రోజుల క్రితం మెదక్ జిల్లాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చేపట్టిన మెగా హెల్త్ క్యాంప్లో వైద్య పరీక్షలు చేయించుకుని పలు వ్యాధుల రుగ్మతలను స్పష్టత చేసుకున్నారు. అనంతరం వైద్యులిచ్చిన మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉన్నామని పలువురు వ్యాధిగ్రస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన విజయలక్ష్మి మాట్లాడుతూ తాను డయాబెటిక్ పేషెంట్ అని, ప్రతి 15 రోజులకొకసారి డాక్టర్ల సూచనల మేరకు రక్త పరీక్షలు నిర్వహించుకుంటున్నానని, అలాగే ప్రతి 3 నెలలకొకసారి H1BC అనే రక్త పరీక్షలు చేయించుకుని డాక్టర్ల సూచన మేరకు మాత్రలు వాడుతున్నానని, తద్వారా చక్కెర వ్యాధి కంట్రోల్లో ఉందని తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అందుతున్న చికిత్సల పట్ల హర్షం వ్యక్తం చేశారు. I am a diabetic patient. I used to come for the government hospital, which is near Tutra. Every month I used to come here and I have my regular checkups. I am a diabetic patient. I used to have regular checkups every month, fasting and post-con. Both in government hospital they are doing. And after 3 months, every 3 months doctor is going to suggest to me to take HbA1c report. That after that HbA1c and fasting and post-con sugar levels report, which I am showing to the doctor, they are giving me consent and the best doctors, they are giving me nice treatment in government hospital. గత నెల క్రితం ఆరోగ్య మేళా పెట్టారు క్యాంప్లో. నాకు ఇక్కడ వచ్చి చూపించుకుంటే యాసిడిటీ, గ్యాస్ ఫామ్ వల్ల ఈ ప్రాబ్లం ఉందని చెప్పారు. దానికి సిరప్స్, టాబ్లెట్స్ ఇచ్చారు. గత 1 వీక్ వాడడం వల్ల నాకు మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆరోగ్య మేళకు రాకముందు నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్నం తినగానే వామిటింగ్ వచ్చినట్టు, కడుపు ఆయాసంగా ఉండడం వల్ల, అట్లా రావడం వల్ల నేను ఛాతీలో మండడం ఇవన్నీ ఉండడం వల్ల నేను హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇదంతా తెలిసింది. నాకు ఈ ఆరోగ్య మేళలో నాకు ప్రాబ్లం సాల్వ్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. చిన్న సన్నకారు రైతులకు చేయూత అందించి వారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఆర్థిక సహాయం అందిస్తోంది. వికారాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతులకు వరంగా మారింది. చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం 4 నెలలకొకసారి 2,000 రూపాయల చొప్పున ఏడాదిలో 3 విడతలుగా 6,000 రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. రైతులు ఈ పథకంలో చేరాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పొలం పట్టా, పాస్బుక్, రిజిస్టర్ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఆన్లైన్ ద్వారా కూడా ఈ పేమెంట్స్ తీసుకోవచ్చు.
రైతులకు పంట పెట్టుబడికి, ఎరువులు, కూలీల ఖర్చులకు, పంట కోతలకు ఈ నగదు ఆసరాగా నిలుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని 566 గ్రామ పంచాయతీ పరిధిలో 90,576 మంది రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పలువురు రైతులు కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో తాము ఆర్థిక చేయూత అందుకుంటున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4 ఎకరాల పొలం ఉన్నది. కిసాన్ యోజన కింద సంవత్సరానికి 6,000 రైతుల గురించి కేంద్ర ప్రభుత్వము విడుదల చేసింది. సంవత్సరానికి 6,000, ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000. ఆ 2,000 జూన్ మాసంలో విత్తనాలకు మరియు ఈ యొక్క మసాలకు ఉపయోగించుకుంటున్నాము. నాకు 5 ఎకరాల పొలం ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్రం నుంచి నా ఖాతాలో జమ చేయబడుతుంది. అవి నాకు వచ్చేసి విత్తనాలకు కానీ ఎరువులకు కానీ ఉపయోగపడుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం ఎల్లుండి ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగం ఆదివారం ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో ప్రసారమవుతుంది. ప్రధాని ప్రసంగం వెనువెంటనే మీ దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి ఆదివారం రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచి ఉపాధి పొందేలా స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. వనపర్తి జిల్లాలో స్కిల్ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు పలు రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, మార్కెటింగ్ రంగాలకు అనుగుణంగా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోర్సులో స్వయం ఉపాధికి అవసరమైన ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరియు మగ్గం వర్క్ నేర్పించడంతో పాటు ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. దాదాపుగా 90% మంది కంపెనీలలో ఉద్యోగాలు పొంది ఉపాధి పొందుతున్నారు. మిగతా వారు స్వయం ఉపాధి చేపట్టి జీవనం సాగిస్తున్నారు. ఇదివరకే శిక్షణ పొంది సర్టిఫికెట్స్ పొంది ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు ప్రస్తుతం శిక్షణలో ఉన్న వారు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను పిఎంకేకే సెంటర్లోకి జాయిన్ అయిన తర్వాతకి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కోర్స్ తీసుకున్నాను. హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కోర్స్లో మిషన్, మగ్గం, ఎంబ్రాయిడింగ్ నేర్పిస్తారు. నాకు చాలా నచ్చింది. అదేవిధంగా ఇక్కడికి రావడం వల్ల స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, బయటికి వెళ్తే ఎలా ఉండాలి అనే వాటి గురించి ఇక్కడ చెప్తారు. నేను వనపర్తిలోనే పిఎంకేకే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిందని తెలిసి ఇక్కడ జాయిన్ అయ్యాను. దీనివల్ల మాకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఎలాగా అంటే సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను, బాడీ స్కిల్స్, ఎవ్రీథింగ్ ఇన్ డెవలప్ సార్. మేము దీనివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పొందడానికి చాయిస్ ఉంది సార్. మేము ఇక్కడ శిక్షణ అయిన తర్వాతకి మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది సార్ వనపర్తి డిస్టిక్లో పిఎంకేకే సెంటర్లో. మేము దీనివల్ల హైదరాబాద్లోనే అమెజాన్ కంపెనీలో డాటా ఎంట్రీలో వర్క్ చేస్తున్నాను సార్. సో నాకు 16,500 శాలరీ కూడా వస్తుంది సార్ విత్ అలవెన్స్. సో ఇలాంటి అవకాశం కల్పించినందుకు స్కిల్ ఇండియా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. So here Skill India program, in this Skill India program we learned so many things. In that PMKVY program I joined undergoing for ITHD training for 2 months, and after this I got a job in the same institution and as MIS and soft skill trainer. I am really thankful to Indian government for introducing the Skill India program. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్తో ఒక ముఖ్యమైన భాగస్వామ్య దేశంగా భారత్ ఉందని, శతాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో ఉన్న ప్రత్యేక సంబంధాలు భారతదేశం యొక్క విధానానికి మార్గనిర్దేశం చేస్తాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. తజికిస్తాన్, భారత్, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, కిర్గిజిస్తాన్, చైనా దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ పాల్గొన్నారు. కజకిస్తాన్లోని దుషాంబేలో జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఎన్ఎస్ఏలు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులపై చర్చించాయి. ఈ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశానికి చారిత్రక, నాగరిక సంబంధాలున్నాయని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారతదేశం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందన్నారు. దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, మానవతా సహాయంపై భారత్ దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఆగస్టు 2021 నుంచి ఇప్పటి వరకు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను, 5 కోట్ల డోసుల కోవాక్సిన్, 13 టన్నుల అత్యవసర మందులు, 60 మిలియన్ మోతాదుల పోలియో వ్యాక్సిన్లను భారత్ ఆఫ్ఘనిస్తాన్కి చేరవేసిందని అజిత్ దోవల్ తెలిపారు.
భారత్లో మంకీపాక్స్ వైరస్ కేసు ఇంతవరకు వెలుగు చూడలేదని, ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని భారత వైద్య పరిశోధనా మండలి స్పష్టం చేసింది. అమెరికా, యూరోప్లో మంకీపాక్స్ వైరస్ కేసులు బయటపడుతున్నాయని, భారత్లో ఇప్పటి వరకు వైరస్ కేసులు వెలుగు చూడలేదని ప్రభుత్వం ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తోందని ఐసీఎంఆర్ తెలిపింది. మంకీపాక్స్ సోకితే తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఇతర లక్షణాలు ఉంటాయని, ఒంటిపై దద్దుర్లు 2-3 రోజుల తర్వాత కనిపిస్తాయని పేర్కొన్నారు. రోగితో దగ్గరగా ఉన్న వారికే ఈ వ్యాధి ప్రబలుతుందని చెప్పారు. మంకీపాక్స్ కేసులు వెలుగు చూస్తున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారు పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ప్రముఖ హిందీ నవలా రచయిత గీతాంజలి శ్రీ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. సాహిత్యంలో అత్యుత్తమ నవలను ఎంపిక చేసి ఈ ప్రైజ్ ప్రతి ఏటా ప్రకటిస్తుంటారు. టూంబ్ ఆఫ్ శాండ్ పేరుతో గీతాంజలి శ్రీ రచించిన నవలను ఈ ఏడాదికి గాను బుకర్ ప్రైజ్ వరించింది. భారతీయ భాషలలో అవార్డు గెలుచుకున్న మొదటి పుస్తకంగా ఇది రికార్డు నమోదు చేసింది. ఈ హిందీ నవలను ఇంగ్లీష్లోకి అనువదించిన అమెరికా ట్రాన్స్లేటర్ డైసీ రాక్వెల్తో సంయుక్తంగా బుకర్ ప్రైజ్ను గీతాంజలి శ్రీ గెలుచుకున్నారు. టూంబ్ ఆఫ్ శాండ్ పుస్తకాన్ని బలమైన వాదాన్ని వినిపించే ఎదురేలేని నవలగా అవార్డు న్యాయ నిర్ణేతలు అభివర్ణించారు. అవార్డుతో పాటు 50,000 పౌండ్లను విజేతలకు అందిస్తారు. ఉత్తరప్రదేశ్ మైన్పూరిలో జన్మించి ఢిల్లీలో పెరిగిన 64 ఏళ్ల గీతాంజలి శ్రీ ఇప్పటి వరకు 3 నవలలు, పలు కథలను రాశారు. బ్రిటన్లో ప్రచురితమవుతున్న ఆమె తొలి పుస్తకం టూంబ్ ఆఫ్ శాండ్. 2000లో మాయ్ అనే పుస్తకం రాయగా ఇది క్రాస్ వర్డ్ బుక్ అవార్డుకు ఎంపికైంది. గతంలో పలు అవార్డు సైతం వరించాయి. టూంబ్ ఆఫ్ శాండ్ 2018లో హిందీలో ప్రచురితమైంది. బుకర్ ప్రైజ్కు ఎంపికైన తొలి హిందీ పుస్తకం ఇదే కానుంది. ఈ పుస్తకానికి హిందీలో రైత్ సమాధి అని పేరు. భారతదేశ విభజన నీడలో సాగే ఓ కుటుంబ నేపథ్య కథను నవల ఇతివృత్తంగా రచయిత తీసుకోవడం విశేషం. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్కు హైదరాబాద్కు చేరుకుంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ఛాంపియన్షిప్లో పసిడి పథకం సాధించిన ఈ నిజామాబాద్ బిడ్డకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. దేశం తలెత్తుకునేలా చేసిన తెలంగాణ బిడ్డకు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని, వాటి సహకారంతో నేడు నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ అయిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ క్రీడాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని, తెలంగాణ వచ్చిన తర్వాత వారందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. భారతదేశం కోసం ఇది మన తెలంగాణ కోసం మన కేసీఆర్ గారు, మన శ్రీనివాస్ గౌడ్ సార్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, చైర్మన్ గారు ఇంత సపోర్ట్ చేసిన తర్వాత ఈ మెడల్ నేను సాధించాను. ఫ్యూచర్ లో కష్టపడి మన తెలంగాణ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ కవిత మేడం మీ సపోర్ట్ వల్లనే ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నిజామాబాద్ లో జన్మించి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఈరోజు ఇంత గొప్పగా తెలంగాణకి చూస్తుందంటే ప్రతి ఒక్క యువత ఆదర్శంగా ఇద్దరు సార్ మధ్య నిలబెట్టు. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా నిఖత్ జరీన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తల్లిదండ్రులు అకుంఠిత పట్టుదల, ప్రభుత్వ సహకారం వల్లనే నిఖత్ జరీన్ ఇంత గొప్ప విజయం సాధించిందని కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రోత్సాహం, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నిరంతర పరిశీలన అన్నిటి వల్ల అది సాధ్యమైంది. మరొకసారి నా ఉదయపూర్వక తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారంతోనే తను ఈ విజయం సాధించానని నిఖత్ జరీన్ తెలిపింది. ఇంటర్నేషనల్ షూటింగ్ లో 3 మెడల్స్ గెలుచుకొని జర్మనీలో ఆడి వారు కూడా ఇవాళ వస్తా ఉన్నారు. వారికి కూడా లదాఖ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 7 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది సైనికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి శ్యోక్ నది సమీపంలో లోయలో పడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పర్తాపూర్ ట్రాన్సిట్ క్యాంపు నుంచి లేహ్ జిల్లా తుర్తుక్ ఫార్వర్డ్ లొకేషన్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన పర్తాపూర్లోని ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్లో తరలింపునకు చర్యలు చేపడుతున్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న తాకుతాయి. ఈసారి 4 రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకాయని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా నైరుతి రుతుపవనాలు దక్షిణ శ్రీలంకను పూర్తిగా ఆవహించాయి. దీంతో కొన్ని గంటల్లో లక్షద్వీపులు, మాల్దీవులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో 6 రోజుల అనంతరం నైరుతి రుతుపవనాలు వేగంగా కేరళ వైపు పయనిస్తున్నాయని తెలిపింది. మరో 2 రోజుల పాటు కేరళలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అసనీ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు గత నెలలో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా ఉత్సవ్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్తో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దాదాపు 100 రోజుల ముందు నుంచే వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియా, అమెరికాతో పాటు పలు దేశాల్లోని 75 ప్రాంతాల్లో యోగా ఉత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 25 రోజుల ముందుగా ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వచ్చే నెల 21న ట్యాంక్బండ్ వద్ద భారీ ఎత్తున యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు తదితరులు పాల్గొని ఉత్సాహంగా యోగా చేశారు. నిత్య జీవితంలో యోగా ఒక భాగంగా మారాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఆధారంగా పరిపాలించేటువంటి దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలు, అన్ని దేశాలు కూడా ఈరోజు ఆయా దేశాల ప్రభుత్వాల తరఫున ప్రపంచంలో వేలాది సంస్థలు ఈరోజు ఈ యోగా కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, క్రికెటర్ మిథాలీ రాజ్, సినీ నిర్మాత దిల్ రాజు, మా అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు పాల్గొన్నారు. అన్నదాతను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే నీమ్ కోటెడ్ యూరియాను రాయితీపై రైతులకు అందిస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అమలవుతున్న ఈ పథకంపై మరిన్ని వివరాలు చూద్దాం. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా పంటల్లో నీమ్ కోటెడ్ యూరియా వాడటం వల్ల ముఖ్యంగా రైతుకు ఎక్కువ యూరియా వాడకం అవసరం లేకుండా పోయింది. గత ఏడాదితో పోలిస్తే నీమ్ కోటెడ్ ద్వారా కేవలం 50% మేర వాడకంతోనే రైతులు పంట పండించగలుగుతున్నారు. అంతేకాకుండా నీమ్ కోటెడ్ యూరియా వాడటం వల్ల రైతన్నపై ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. దీంతో పాటు కొంత సమయం కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ శాతం ప్రభుత్వం రైతులకు ఒక్కో బస్తాకు 1000 రూపాయల పైచిలుకు రాయితీపై యూరియా అందిస్తుండేవారు. అయితే కొందరు దళారులు రైతులకు అమ్మాల్సిన యూరియాను బ్లాక్లో ఇతర అవసరాలకు అమ్మకాలు అత్యధికంగా జరిగేవి. దీంతో రైతులకు ఎరువుల కొరత చవిచూడాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నీమ్ కోటెడ్ యూరియా వల్ల ఇతర అవసరాలకు వాడే అవకాశమే ఉండదు కనుక రైతులకు ఎరువుల కొరత బాధలు తప్పాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువుల బస్తాపై 1200 రూపాయల మేర సబ్సిడీని అందిస్తున్నా ప్రజాధనం వృధా కాకుండా నీమ్ కోటెడ్ యూరియాను రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2700 మెట్రిక్ టన్నుల యూరియా రైతులు వినియోగించినట్లుగా సంబంధిత వ్యవసాయ జిల్లా అధికారి తెలిపారు. నాకు 2.5 ఎకరాల భూమి ఉంది. నేను ప్రతిసారి ఇప్పుడు యూరియా కలుతుంటే ఒక ఎకరానికి 4 బస్తాలు 5 బస్తాలు యూరియా కలేదు. అప్పుడు ఇప్పుడు నీమ్ కోటెడ్ యూరియా వచ్చింది కాబట్టి ఇప్పుడు 2 బస్తాలతోటి సరిపోతుంది. మంచిగా మెల్లగా నిదానంగా దానికి ఎంత అవసరమో అంత తీసుకుంటుంది యూరియా. అది తక్కువ చల్లుకుంటున్నాం కాబట్టి చాలా నయమైంది. ఇప్పుడు నీమ్ కోటెడ్ యూరియా ఇప్పుడు 2-3 సంవత్సరాలకు అదే వాడుతున్నాము. అందుకోసం మాకు చాలా ఖర్చు చాలా తగ్గింది. నేను 2 ఎకరాల పొలము సాగు చేస్తున్నా. ఇప్పటి వరకు యూరియా వేరే వాడినాం కానీ అది ఎక్కువ సంచులు చల్లేదు. 5-6 సంచులు దాకా చల్లినా కానీ మాకు దిగుబడి కూడా అంత మంచిగా అనిపించలేదు. ఇప్పుడు నీమ్ కోటెడ్ యూరియా అనే బస్తాలు ఒక 2 సంచులు చల్లితే సరిపోతుంది. దిగుబడి కూడా బాగా మంచిగా అనిపిస్తుంది. మాకు దీంతో లాభంగా పొందుతున్నాం. మేము ఒక మామూలు రైతులము, కౌలు రైతులము. మళ్ళీ మాకు కొంచెము భూమి ఉంది కాబట్టి దాన్ని పక్క పంట చూసుకుంటాం, వ్యవసాయం చేస్తున్నాము. కొత్తగా ఇచ్చిన యూరియా మన మధ్యలో వచ్చింది. ఆ యూరియా మంచి పని చేస్తుంది. 4 సంతులు చల్లేదు, ఇప్పుడు 2 సంతులు చల్లుకుంటా పంట పండిస్తున్నాం. ఇప్పటికైతే బాగానే ఉంటుంది. నీమ్ కోటెడ్ యూరియా, ఆ యూరియా వాడుతున్నాం ఇప్పటికైతే మనం. నీమ్ కోటెడ్ యూరియా వల్ల అధిక దిగుబడులు వస్తుండటంతో పాటు సమయం కూడా ఆదా అవుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. గత పాలకుల హయాంలో సాంకేతికతను ఉపయోగించకపోవడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోయారన్న ప్రధాని. ప్రస్తుతం డ్రోన్ల సాంకేతికతతో దేశంలో కొత్త శకం మొదలైందని మోదీ వ్యాఖ్య. ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముందు టీఆర్ఎస్ పార్టీలో గుణాత్మక మార్పు గురించి ఆలోచించాలని హితవు. విజయవంతంగా ముగిసిన మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన. 10 రోజుల పర్యటనలో రాష్ట్రానికి సమకూరిన 4,200 కోట్ల రూపాయల పెట్టుబడులు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లంలో బోధన సాగుతోందన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని వెల్లడి. హైదరాబాద్కు చేరుకున్న బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్. ఘనంగా స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడాభిమానులు.